నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ఈవినింగ్ స్నాక్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. మనము కొంచెం ఓపిక చేసుకుంటే చాలా ఫాస్ట్గానే చేసుకోవచ్చు, అంత కష్టమేం కాదు. శాండ్విచ్ అనేది వెజ్ శాండ్విచ్ అనమాట. పొటాటో యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలు అయితే సూపర్గా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందులో కాస్త మనం ఇంకేదైనా డ్రింక్ పక్కన పిల్లలకి ఇచ్చేసి ఇది కానీ సర్వ్ చేసామంటే మాత్రం పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇవి ఈవినింగ్ టైంలో సోయా చాక్లెట్ డ్రింక్ అనమాట. ఇది మనం శాండ్విచ్ అయితే తయారీ విధానాన్ని చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఈ ఆయిల్ అయితే కాస్త నీళ్ళు ఉన్నట్టున్నాయి. ఇందులో కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, లేకపోతే పొడవుగానే కట్ చేసుకోండి, సన్నగానే కట్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ అయినా సరే మీ ఇష్టం. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇలాంటి మనం స్నాక్స్ లాగా తింటాం కాబట్టి మరి ఎక్కువగా రోస్ట్ చేసుకోవద్దు. మనం బయట తినేటప్పుడు కూడా ఎక్కువ ఫ్రై అవ్వవన్నమాట. ఇవి కొంచెం పచ్చిగానే ఉండాలి. ఇందులో ఆయిల్కి బదులుగా బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఉంది నా దగ్గర. నేనైతే బ్రెడ్కి అప్లై చేసేటప్పుడు వాడతాను బటర్. ఇందులో మాత్రం నేను ఆయిలే వాడతాను. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇందులో నేను ఇది సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా క్యాబేజ్. చాలా బాగుంటుంది. ఇష్టాలు అయితే స్కిప్ చేసేయండి. టమాటా ముక్కలు అన్నీ వేసేసుకున్నా. క్యాప్సికమ్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ లేదు కాబట్టి అది వేయలేదు. ఉంటే వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఈ శాండ్విచ్కి అయితే ఇలాంటి కూరగాయ ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. కొంచెం మెత్తపడేదానికి సాల్ట్ వేసుకున్నాం. ఎక్కువగా మాత్రం అస్సలు రోస్ట్ చేయొద్దు. క్యాప్సికమ్ ఉన్నా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలాంటి మనం రెసిపీస్ చేసేటప్పుడు పిల్లలకి ఒక్క కూరగాయలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పేసి మనం ఏదో ఒక రొక్కని చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఆ క్యాప్సికమ్ లేదని నేనైతే మానట్లేదు. బ్రెడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి అదొక్కటి లేకపోతే ఏమైంది, అందుకే చేసేస్తున్నాను అనమాట. కాసంత మగ్గనిచ్చేసి చూపిస్తాను మీకు. కొంచెం మగ్గిపోయింది. అలానే కూరగాయలు బాగా ఫ్రై అవ్వకపోతే మా పిల్లలు తినరు అస్సలు అని అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోండి. కానీ తినేస్తారండి పిల్లలు. ఇలాంటి వాటిల్లో పెడితే మాత్రం మనం కూరలా చేస్తే తినరు, కానీ ఇలాంటి మనం శాండ్విచ్లు బర్గర్లు చేసేది మాత్రం ఎట్లా చేసినా తినేస్తారనమాట దాదాపుగా పిల్లలైతే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది పొటాటోస్ ఉన్నాయి కదా, పొటాటోస్ ఉడికించేసుకొని మీ ఇష్టం అన్నమాట. క్వాంటిటీ అంతనే వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే జనాభాని బట్టి అనమాట. తొక్కు తీసేసాను, కానీ తొక్కు తీయకూడదు అంటండి, చాలా మంచిదంట. ఉల్లగడ్డ పొట్టు కూడా, అదే పొటాటోస్ అంటారు కదా అది. ఇదేంటో రావట్లేదు, చేతితో చిప్పేస్తా. ఇట్లాగా చిప్పేసుకొని అప్పుడు మనం వాడుకున్నాం. పొటాటో వేస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లలకి ఇంకా ఇష్టం కదా, బాగుంటుంది. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టవచ్చు మనం. ఇప్పుడంటే కారం అయితే వేస్తున్నానండి, చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయలేదంటే మధ్యలో తగిలితే మా పాపకి ఇష్టం ఉండదు అనమాట, తెలియదు. అందుకోసం ఒక్కోసారి తింటుంది, ఒక్కోసారి తినదు. ఈ మిరపకాయలు ఈసారి తెచ్చిన బాగా భయంకరమైన ఘాటుకున్నాను, అందుకే వేయలేదనమాట. కానీ పచ్చిమిర్చి వేసినా బాగుంటుంది. అలాగే మిరియాల పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది. అది కూడా వేయట్లేదు ఇప్పుడు, ఓన్లీ కారంతో సరిపెడుతున్నాను అనమాట. కాస్తంత సాల్ట్ తక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ వేస్తున్నాను. ఇందులో ఒక ముఖ్యమైన పదార్థం కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి షుగర్ అనమాట. షుగర్ ఎందుకు వేస్తున్నాను అంటే ఈ టమాటో సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ టమాటో సాస్ ఇప్పుడు ఇంట్లో లేదు, అందుకోసమే చక్కెర. కొంచెం స్వీట్ కాబట్టి ఎక్కువ వేసేసుకోండి. ఇలా కలిపేసేసుకున్నాం.
కొంచెం లైట్గా స్వీట్ తగిలితేనే బాగుంటుందన్నమాట. ఇందులో మనం మయోనైస్ వాడుకోవచ్చు, అంటే మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు టమాటో సాస్ ఇందులోనే వేసుకోవచ్చు, అలాగే బ్రెడ్ పైన మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కూడా వాడతాము. కానీ ఇప్పుడు అవి ఏమి లేకుండా చేస్తున్నాను అనమాట. నేను చాట్ మసాలా అయితే వేస్తున్నాను, బాగుంటుంది. మనకైతే ఈ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మీ దగ్గర మయోనైస్ ఉంటే వేసేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మనం బ్రెడ్ తీసుకుందాం. అదే బ్రెడ్ అయినా సరే, బ్రౌన్ బ్రెడ్ అయినా, మిల్క్ బ్రెడ్ అయినా, ఇంకా మనకి మిల్లెట్స్తో కూడా బ్రెడ్ దొరుకుతుంది కదా, ఏదైనా పర్లేదు. ఇలా తీసుకోండి, కావాలంటే అంచులు కట్ చేసుకోండి. నేనైతే కట్ చేయట్లేదు, ఇలాగే వాడుకుంటాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే బటర్ తీసుకుందాం. మనం బటర్ ఉంది కదా, బటర్ని కొంచెం లైట్గా అప్లై చేద్దాం. ఇంత వేడికి ఎలాగో ఇది స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఎలా అయిపోతుందో. దీన్ని ఎట్లా చేయాలప్ప. ఇలా పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసుకుందాం. అది ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది అనమాట మనకి వేడిగానే. ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టఫింగ్ ఇందా మనం చేసుకున్నాం కదా, ఆ మధ్యలో ఇలా పెట్టుకుందాం ఇట్లాగా. ఇది ప్యూర్ వెజ్ కాబట్టి నేను వీటితో చేస్తున్నాను. నాన్ వెజ్ కూడా చేయొచ్చు మనం. ఇలా పెట్టేసుకుందాము చుట్టూతా. చెప్పాను కదండి, మీకు కావాలంటే మయోనైస్ వేసుకోండి ఈ టైంలోనే. ఇంకా టొమాటో కెచప్ కూడా ముందు స్ప్రెడ్ చేసుకుంటారనమాట. ఇంకా ఫైనల్గా మనకి లెట్యూస్ ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. అసలు లెట్యూస్ అయితే శాండ్విచ్కి చాలా అంటే చాలా బాగుంటుంది. అది నాకు ఇక్కడ లేదు, ఉండేవాడితోనే మనం ఎలాగోలా చేసేస్తాం కదా, లేదని చెప్పేసి మనం మానుకోము. ఇట్లా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా పెట్టేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి చీజ్ స్లైసెస్ అండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. చీజ్ స్లైసులు తీసుకున్నాం. ఇప్పుడు ఇది మిడిల్లో పెట్టేసుకుంటున్నాను అనమాట నేను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం జాగ్రత్తగా తీద్దాం దీన్ని. ఇట్లా పెట్టేసుకున్నాము. పెట్టేసి దీన్ని పైన ఇట్లా కవర్ చేసేయాలన్నమాట. కవర్ చేసేసి నేను ఇప్పుడు బటర్ కూడా వేస్తాను ఇక్కడ. బటర్ వేసి తర్వాత స్టవ్ వెలిగిస్తాను అనమాట, లేకపోతే మాడిపోతనేసి. అదే మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఒక్క దగ్గర వేసుకుంటే సరిపోతుంది అనమాట. హై ఫ్లేమ్ కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుందాం. చూడండి స్ప్రెడ్ అయిపోతుంది అది బాగా మంచిగా బటర్ అనేది. రెండు వైపులా కాల్చుకుందాం. చూసారా మెల్ట్ అయిపోతూ ఉంది. బటర్ వేసుకుంటే కొన్నిటికి బటరు చీజ్ లాంటి స్లైసెస్ లాంటివి వాడుకుంటేనే టేస్ట్ అనమాట బాగుంటుంది. లేదు అంటే మీరు నూనెతోనే కాల్చుకోవచ్చు. వెన్న ఉంటుంది కదా, మనం మజ్జిగ చిలికిన తర్వాత వెన్న వస్తుంది చూసారా, వెన్న కూడా మీరు లోపల అప్లై చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏదో స్టైల్గా ఇలాంటి బటర్ అని వాడుతూ ఉంటారు, అందుకే మనం కూడా వాడుతున్నాం అనమాట. అవన్నీ పాల ఉత్పత్తులే కదా, మరి బటర్ అనేది సపరేట్గా ఎలా వస్తుందో నాకు అర్థం కాదండి. అసలు మజ్జిగ చిలిగితే వెన్నపూస వస్తుంది, కానీ ఆ టేస్ట్ వేరే ఈ టేస్ట్ వేరే. రెండు వైపులా చక్కగా కాల్చుకొని తీసేద్దాం, అంతేనండి, అయిపోతుంది మనకి. బ్రహ్మాండంగా సూపర్ కాలిపోయింది. అంతే, ఇలా కాల్చేసుకొని మధ్యలో కట్ చేసుకుని తినచ్చు, లేదంటే ఇలా తినేయచ్చు అనమాట. ఒకటి తినేసరికి పిల్లలకైతే ఫుల్ అయిపోద్ది, వాళ్ళ బుజ్జి పొట్టకి సరిపోతుంది. ఇలా చేసి పెడితే తినని వాళ్ళు ఎవరు చెప్పండి. అది రెడీ అయిపోయిందన్నమాట మనకి. అంతే, రెడీ అయిపోయిందండి. చీజ్ వేసి పొటాటో వేసి చేసినటువంటి వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మనం తీసేసుకుందాము, డిష్ అవుట్ చేసేస్తే అయిపోతుంది. ఇదండి, మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి.